harmonious friendship. There lived a pigeon and an elephant in a forest. They were friendly. One day the elephant was relaxing. A lion saw it. It thought, what a great day for me. I am getting the elephant as food for me. ఎలిఫెంట్ పిజియన్ బాగా సంతోషంగా ఆడుకుంటూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉన్నాయి ఫ్రెండ్స్గా. అలాంటి టైంలో ఆ అడవిలోనే ఒక లయను వీటిని చూసింది. అబ్బా, నాకు ఈరోజు ఆహారం దొరికింది అనేసి లయను అనుకుంది. పాపం బాగా ఆడుకుంటూ ఉన్నాయి చూడండి. ఇలా ఆడుకుంటూ ఉన్న సమయంలో అవి అటాక్ చేసింది. లయన్ చూసిందనమాట. చూసి దాన్ని పట్టుకుంది. ఇట్ అటాక్డ్ ద ఎలిఫెంట్. దే స్టార్టెడ్ ఫైటింగ్ సివియర్లీ. చాలా ఘోరంగా పోరాడుతున్నాయి. అది తినాలని లయను, నేను తప్పించుకోవాలని ఎలిఫెంట్. ఈ విధంగా ఉన్నాయి. అలా ఉంటే the pigeon saw this. It thought of helping its friend. It called the scorpion and said, friend, you go and sting that bad lion, or else the elephant will die before our eyes. పిజియన్ వచ్చేసి స్కార్పియన్ అడిగింది, మన ఫ్రెండ్ ఉన్నాడు కదా ఎలిఫెంట్ను కాపాడు, నువ్వు పోయి ఆ చెడ్డ చెడ్డ లయన్ కొట్టేసాయి. అప్పుడు అది ఏడుస్తుంది. మన ఫ్రెండ్ను ఎలిఫెంట్ను కాపాడుకుందాం అని పిజియన్ కోరింది. స్కార్పియన్ను కోరింది పిజియన్. చూడండి ఎలా వెళ్తున్నాయో. పాపం, త్వరగా వెళ్ళు, కాపాడు ఎలిఫెంట్ను అని పిజియన్ చెప్పింది. రన్నింగ్ చేస్తూ ఉంది. The scorpion went quickly and stung the lion. The groaning lion ran away from the place. The elephant was tired. The pigeon severed the elephant by flapping its wings steadily. అది పోయి పట్టుకుందన్నమాట దాన్ని. లయన్ కరిచేసింది. అప్పుడు ఆ లయను ఆర్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా ఎలాగో తప్పించుకుంది. ఏనుగు కదా, టైర్డ్ అయిపోయింది, చాలా భయపడిపోయింది. ఇంకా అప్పుడు
ఎలిఫెంట్ దగ్గరికి అది ఎగురుకుంటా వచ్చింది. ఇట్ బ్రాట్ సమ్ జ్యూస్ ఆఫ్ లీవ్స్ అండ్ అప్లై టు ది ఇంజూరియస్ ఆఫ్ ది ఎలిఫెంట్. ఆఫ్టర్ సమ్ టైమ్ ద ఎలిఫెంట్ వాజ్ ఆల్ రైట్. ఈ పిజియన్ వచ్చేసి ఎక్కడో కొన్ని ఆకులను తీసుకొచ్చి పిండి రసాన్ని ఆ గాయాలకు పూసింది ఎలిఫెంట్కు. తర్వాత కొద్ది టయానికి ఆ ఎలిఫెంట్కు బాగా లేచి కూర్చుంది. చూడండి ఎలా సేవలు చేస్తుందో. పిజియను లీవ్స్ తీసుకొచ్చి బాగా కొరికి కొరికి ఆ రసాన్ని గాయాలకు పూస్తుంది. బో A few days passed away. One day the bad lion was trapped in a cage. The scorpion saw this. చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు కేజ్లో ఈ లయన్ను పెట్టినారన్నమాట. ఆ విషయము స్కార్పియన్ చూసింది. ఇట్ వెంట్ టు ది పిజియన్ అండ్ సెడ్, ఫ్రెండ్, that bad lion was trapped. We can get rid of it very soon. పిజియన్ దగ్గరికి వెళ్ళి స్కార్పియన్ చెప్పింది, మన లయన్ ఎవరో కేజీలో వేశారు, నువ్వు పోయి దాన్ని కాపాడు అనేసి అని చెప్పింది అన్నమాట. వీ క్యాన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ వెరీ సూన్. వెంటనే వెళ్ళిపోయి కాపాడు. హెన్స్ ఫోర్త్ వీ విల్ బీ హ్యాపీ. అప్పుడు మనం అందరము సంతోషంగా ఉంటాము. అది కూడా పాపం కదా, లోపలుంది కేజీలో పట్టుకొని పోతారు. మన అడవిలో జంతువులు అందరినీ ఒకరిని పట్టుకొని పోతే రేపు మనల్ని కూడా తీసుకెళ్తారు కదా. అందుకు మనం రక్షించుకోవాలి మన జంతువులను మనము. బట్ ద పిజియన్ పిటియడ్ ది లయన్. ఇట్ డిసైడెడ్ టు సేవ్ ది లయన్. ఇట్ మెట్ ది ఎలిఫెంట్ అండ్ బ్రాట్ ఇట్ టు ది స్పాట్. సరేలే అనేసి పిజియను కాపాడదాంలే అనేసి చెప్పి ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళింది. ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళి, అయ్యో లయన్ కేజీలో పడి ఉంది, దాన్ని కాపాడు అని చెప్పేసింది పిజియన్ ఎలిఫెంట్తో. అక్కడికి తీసుకువెళ్ళింది. కేజ్ ఉన్న చోటుకి వెళ్ళింది. చూడండి లోపల కేజీలో ఎలా ఏడుస్తూ ఉందో లయను. పాపం ఎలిఫెంట్, పిజియన్, స్కార్పియన్ వచ్చి దాన్ని కాపాడుతున్నాయి. The elephant lifted the door of the cage by its trunk. తన తొండంతో ఆ కేజ్ను పట్టి లాగింది. The lion came out of the cage. అప్పుడు బయటకు వచ్చేసింది లయన్. It was grateful to the elephant. ఎలిఫెంట్కు
ఎలిఫెంట్ ఎంత మంచిదో అనుకుంది లయన్. ఇట్ సెడ్, ఓ ఎలిఫెంట్ కింగ్, ఐ బ్రేవ్డ్ urgently, thinking that I am very strong. ఓ ఏనుగు రాజా, నీవు ఏదో విధంగా నన్ను బాగా కాపాడావు అర్జెంటుగా. I am very strong. I killed a number of innocent animals. I committed many sinful acts. నేను చాలా బలంగా ఉన్నానని ఎన్నో జంతువులను చంపి తినేదాన్ని. ఇప్పటి బాగా ఉంటాను నీతో అనేసి చెప్పింది. ఇంకెప్పుడు చంపను అనిమల్స్ను అని చెప్పింది అనమాట. ఐ ట్రైడ్ టు కిల్ యూ. I tried to kill you. Please excuse me. You have opened my eyes. నన్ను కాపాడావు. నేను నిన్ను చంపినప్పటికీ నీవు నన్ను కాపాడావు. నన్ను క్షమించు అని ఏనుగు కళ్ళను పట్టుకుంది. నా కళ్ళు తెరిపించావు నీవు. ఐ విల్ నెవర్ మేక్ అదర్స్ సఫర్ హియర్ ఆఫ్టర్. ద లయన్ saluted the elephant by folding its hands. అది తన చేతులను మూడ్చి ఎలిఫెంట్ కాళ్ళను పట్టుకుంది. నన్ను క్షమించు, నేను ఎన్ని జంతువులను చంపానో నిన్ను కూడా చంపాలనుకున్నాను, క్షమించు నన్ను అడిగింది. చూడండి ఎంత బాగా మోకాళ్ళొంగి నమస్కరిస్తుందో క్షమించమని. కాబట్టి ఎంతటి క్రూరులైనా మారాలి, క్రూరులను మనము కూడా క్షమించాలి. అప్పుడే అందరూ కలిసిమెలిసి ఉంటామన్నమాట. తెలిసిందా పిల్లలు? మీరు కూడా అలాగే ఉంటారు కదా.